న్యూటన్స్ ఇంటర్పోలేషన్ ఫార్ములాస్ యూజ్ చేసి చెప్పేటువంటి ప్రాబ్లమ్స్లో ఇది ఒకటి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్. న్యూటన్స్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ బోత్ ఫార్ములాస్ యూజ్ చేయవలసి వస్తాం మనకి ప్రాబ్లంకి. సో ప్రాబ్లం ఏంటంటే, ఇన్ దిస్ టేబుల్ below the values of y are consecutive terms of a series. These are the consecutive terms, of which 23.6 is the sixth term. Which is the sixth term? 20.6 is the sixth term. This is the sixth term. Find first and 10th terms of the series. First and 10th terms of the series అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీని x నాట్ అనుకుంటే ఫస్ట్ టర్మ్ అంటే దీని మొదట 2 ఉంది, 1 ఉంది. 1 అనేది నియర్ టు 3, సో ఫార్వర్డ్ యూజ్ చేస్తాం మనం. 10 అనేది నియర్ టు 9, సో బ్యాక్వర్డ్ యూజ్ చేస్తాం. ఫస్ట్ ఫార్వర్డ్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేస్తే ఫార్వర్డ్ టేబుల్ అయినా బ్యాక్వర్డ్ టేబుల్ అయినా సేమ్ వస్తుంది, వాటి యొక్క నొటేషన్ అవుతుంది అంతే. ఫార్వర్డ్ టేబుల్ అయితే డెల్టాలో చెప్తాం, బ్యాక్వర్డ్ టేబుల్ అయితే డెల్టాలో చెప్తాం, అంతే తేడా. ఇప్పుడు ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేద్దాం. ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేస్తే 3, 4, 5, 6, 7, 8, 9, 3కి 4.8 ఈ వాల్యూస్ తీసుకుంటున్నాం మనం. సో ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ 8.4 మైనస్ 4.8, 8.4 మైనస్ 4.8, అలాగే 14.5 మైనస్ 8.4. చూడండి ఒకసారి ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేస్తే 8.4 మైనస్ 4.8 అంటే 3.6, 14.5 మైనస్ 8.4 అంటే 6.1, 23.6 మైనస్ 14.5 అంటే 9.1, 36 మైనస్ 2 23.6 12.6, 52.8 మైనస్ 36.2 అంటే 16.6, 73.9 52.8 అంటే 21.1, అండ్ 6.1 మైనస్ 3.6 అంటే 2.5, 9.1 మైనస్ 6.1 అంటే 3.0, 12.6 మైనస్ 9.1 అంటే 3.5, 16.6 మైనస్ 12.6 అంటే 4.0, 21.1 మైనస్ 16.6 అంటే 4.5. Similarly, 3 minus 2.5 into 0.5, 3.5 minus 3 into 0.5, 4.0 minus 3.5 into 0.5, 4.5 minus 4.0 into 0.5, 0.5 minus 0.5 into 0, 0, 0, 0, 0, 0. రిమైనింగ్ వాల్యూస్ మనకు అంత అవసరం లేదండి. ఓకే, ఇది న్యూటన్స్ డిఫరెన్స్ టేబుల్, ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేస్తాం. ఇప్పుడు మనం హియర్ x నాట్ ఈజ్ ఈక్వల్ టు 3 అనుకున్నట్లయితే, హియర్ x నాట్ ఈజ్ ఈక్వల్ టు 3, అప్పుడు h ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే x1 4 అవుతుంది, x1 మైనస్ x0 4 మైనస్ 3 అంటే 1. p వాల్యూ ఏమవుతుందంటే మనం క్యాలిక్యులేట్ చేసేది ఏంటంటే ఎట్ x ఈజ్ ఈక్వల్ టు 1 క్యాలిక్యులేట్ చేద్దాం. ఎట్ x ఈజ్ ఈక్వల్ టు 1, ఎట్ x ఈజ్ ఈక్వల్ టు 1 క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే కనుక x మైనస్ x0 డివైడెడ్ బై h, అది p వాల్యూ. అంటే x మైనస్ x0 అంటే 3, x అంటే 1 మైనస్ 3 డివైడెడ్ బై h అంటే 1. దిస్ ఇస్ ఫైనల్లీ -2, p వాల్యూ -2. సో బై న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా f of x0 ప్లస్ ph is equal to y0 plus p into delta y0 plus p into p minus 1 by 2 factorial into delta square y0 plus p into p minus 1 into p minus 2 by 3 factorial into delta q y0 plus యాక్చువల్లీ డెల్టా పవర్ 6 y0 వరకు రాయాలి. తర్వాత టర్మ్ అవుతుంది p into p minus 1 into p minus 2 into p minus 3 by 4 factorial into delta power y0. తర్వాత p ఇంటూ p మైనస్ 1 ఇంటూ p మైనస్ 2 ఇంటూ p మైనస్ 3 ఇంటూ p మైనస్ 4 ఇంటూ డెల్టా పవర్ 5 y0 బై 5 ఫ్యాక్టోరియల్. తర్వాత డెల్టా పవర్ 6 y0 బై 6 ఫ్యాక్టోరియల్ అని వస్తుంది యాక్చువల్ ఫార్ములా. కానీ డెల్టా పవర్ 4 y0, డెల్టా పవర్ 5 y0, డెల్టా పవర్ 6 y0 జీరోస్ అయిపోయినాయి కాబట్టి రిమైనింగ్ టర్మ్స్ మనకు అవసరంలా, నో నీడ్. అంటే దేర్ఫోర్ f ఆఫ్ x అంటే f ఆఫ్ 1 ఇక్కడ మనల్ని అడిగింది ఫంక్షన్ వాల్యూ, అంతే కదా, f ఆఫ్ 1 కదా మనల్ని అడుగుతా. ఏమవుతుంది y0, మనకు కావాల్సిన వాల్యూస్ ఏమన్నమాట, ఇవి అవర్ రిక్వైర్డ్ వాల్యూస్. దిస్ ఈజ్ y0, delta y0, delta square y0,
delta cube y naught, delta power 4 y naught, delta power 5 y naught, delta power 6 y naught. These are the required values. Okay na? ఇప్పుడు y naught అంటే 4.8 ప్లస్ p అంటే -2 ఇంటూ డెల్టా y naught అంటే 3.6 ప్లస్ p అంటే -2 -2 - 1 అంటే -3 డెల్టా స్క్వేర్ y naught అంటే 2.5 డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ప్లస్ p అంటే -2 -2 - 1 అంటే -3 -3 - 2 -2 - 2 అంటే -4 డెల్టా క్యూ y naught అంటే 0.5 డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ప్లస్ రిమైనింగ్ టర్మ్స్ జీరోస్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది f(1) ఈజ్ ఈక్వల్ టు 4.8 minus 7.2 2 into 3 ones minus into minus plus అప్పుడు ఈ 2 క్యాన్సిల్ 3 into 2.5 అంటే 7.5 minus into minus plus plus into minus minus ఈ 2 3s are 6 2 3s are 6 cancel 4 into 0.5 అంటే 2 it's finally f(1) is equal to మైనస్ వీటిని యాడ్ చేస్తే ఏమవుతుంది 4.8 minus 7.2 plus 7.5 minus 2 it's finally 3.1. this is the 3.1 అది f(1). నెక్స్ట్ ఇంకోటి ఏమడిగాడు మనల్ని ఫైండ్ ద ఫస్ట్ టర్మ్ అంటే 10th టర్మ్ అంటే ఫస్ట్ టర్మ్ అయిపోయింది. ఇప్పుడు 10th టర్మ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫర్ 10th టర్మ్ అంటే సేమ్ ప్రొసీజర్ హెచ్ వాల్యూ ఎలానో 1 దేర్ ఫర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ పి వాల్యూ ఫార్ములా ఏంటంటే x మైనస్ xn బై హెచ్ x మైనస్ xn బై హెచ్ x మైనస్ xn బై హెచ్ అంటే x 10th టర్మ్ కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ xn అంటే మనకి ఇక్కడ మన సిరీస్లో ఎంత టర్మ్ అంటే 9 తీసుకుంటాం మనం 9 డివైడెడ్ బై హెచ్ అంటే 1 దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 పి వాల్యూ 1 వచ్చింది అక్కడ బై న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ఏంటండి f(x0 ప్లస్ ph ఈజ్ ఈక్వల్ టు xn ప్లస్ ph ఈజ్ ఈక్వల్ టు yn plus p into del yn plus p into p plus 1 by 2 factorial into del square yn plus p into p plus 1 into p plus 2 by 3 factorial into del cube yn plus remaining terms అలాంటి జీరోస్ కాబట్టి ఇంకా కన్సిడర్ చేయమంటే ప్లస్ ఆన్ అంటే మనకు కావాల్సింది f(10) ఈజ్ ఈక్వల్ టు yn. మనకు కావాల్సింది యాక్చువల్లీ yn వాల్యూస్ అంటే యాక్చువల్ మనం కన్స్ట్రక్ట్ చేసింది ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ అయినా కానీ దీంట్లోనే బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేసిన సేమ్ టేబుల్ వస్తుంది. మీరు కావాలంటే నేను కన్స్ట్రక్ట్ చేయండి, ఇక్కడ నోటేషన్స్ మారుతాయండి అంతే. బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ నుంచి మనకు కావాల్సిన వాల్యూస్ ఏమవుతాయంటే ఇవి మనకు కావాల్సిన వాల్యూస్ అంటే ఇది yn అవుతుంది, ఇది del yn, ఇది del square yn, ఇది del cube yn, ఇది del power 4 yn, del power 5 yn, del power 6 yn. ఇది మనకు కావాల్సినటువంటి డిఫరెన్స్ టేబుల్. ఇప్పుడు yn అంటే 73.9 ప్లస్ p అంటే 1 ఇంటూ del yn అంటే 21.1 ప్లస్ p అంటే 1 p ప్లస్ 1 అంటే 1 ప్లస్ 1 ఇంటూ 2 del square yn అంటే 4.5 డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ప్లస్ p అంటే 1 p ప్లస్ 1 అంటే 1 ప్లస్ 1 ఇంటూ 2 p ప్లస్ 2 అంటే 1 ప్లస్ 2 అంటే 3 డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 del cube yn అంటే 0.5 అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు f(10) ఈజ్ ఈక్వల్ టు 73.9 ప్లస్ 21.1 ఈ 2 క్యాన్సిల్ 4.5
plus 2 3s are 6 cancel 0.5. 2 3s are 6 cancel 0.5. Finally 73.9 and 21.73.9 plus 21.1 plus 4.5 plus 0.5 is equal to 100. Exactly 100. 10th term is 100. F of 10 is equal to 100. And therefore first term of the given data is 3.1 and 10th term of the given data is 100. 10th term of the given data is 100. This is one of the most important model. Next problem. The area of a circle. The area of a circle of diameter D is given for the following values. D is equal to diameter 8 అయితే area 5026, diameter 85 అయితే area 5674, diameter 90 అయితే area 6362, diameter 95 అయితే area 7088, diameter 100 అయితే area 7854. Find the area of the circle of the diameter 98 and 105. First at 98 calculate చేద్దాం. Area at 98. So observe చేసినట్లయితే here x0 is equal to 80, h is equal to formula ఏంటంటే x1 minus x0, x1 అంటే 85 minus 80 is equal to 5. p కి ఫార్ములా ఏంటంటే p is equal to x minus x0 by h. What is x? x అంటే 98 minus 80 divided by h అంటే 5. 2 by 5. 98 minus 8 అంటే 8 by 5. 18 by 5. 18 by 5 is 3.6. 18 by 5 అంటే 98 minus 80 divided by 5, that is 3.6. P value 3.6. 98 is the approximately near to 100 and 98 and 105 near to 100. Both కూడా మనం బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ఇచ్చేస్తే చేస్తాం. మనం బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ఇచ్చేస్తాం బోత్ రెండు. అంటే ఇది డెల్ అని మార్చుకోండి ఏమవుతుంది, నో ప్రాబ్లం. దిస్ ఈజ్ డెల్ స్క్వేర్. అవే వాల్యూస్, సింబల్స్ మారినంతరాన్ని ఏం మారో మనకి డెల్ పవర్ 4. ఇప్పుడు హియర్ h is equal x0 is equal to 80 and h is equal to x1 అంటే 85 minus 80 is equal to 5 అంతవరకు కామనే. ఇక్కడ p ఫార్ములా ఏంటంటే x minus xn by h. ఇక్కడ p ఫార్ములా ఏంటండి x minus xn by h. ఇక్కడ మనకి x అంటే 98, x అంటే ఏమొచ్చింది ఇక్కడ మనకి 98 వచ్చింది. 98 మైనస్ xn అంటే 100 డివైడెడ్ బై h అంటే 5 అంటే మైనస్ 2.5. అంటే దేర్ఫోర్ p ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి మైనస్ 2.5 అంటే మైనస్ 0.4. దిస్ ఇస్ p వాల్యూ బై న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. బై ఇక్కడ రాసేద్దాం మైనస్ 0. మీరు స్టెప్ కింద స్టెప్ రాసుకోండి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే కనుక. ఇన్ కేస్ బై న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. బై న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ఏంటంటే ఫార్ములా f of xn plus ph is equal to f of xn plus ph is equal to xn plus ph is equal to formula ఏంటంటే yn plus p into del yn plus p into p plus 1 by 2 factorial into del square yn plus p into p plus 1 into p plus 2 by 3 factorial into del cube yn. మనకు del power 4 వరకు ఉంది. ప్లస్ p into p plus 1 into p plus 2 into p plus 3 by 4 factorial into del power 4 y plus 1 యాక్చువల్లీ ఫార్ములా. బట్ మనకు del power 4 వరకు ఉంది కాబట్టి అదే కన్సిడర్ చేస్తాం. మనకి ఏంటి f of 98 కావాలండి.
ఎఫ్ ఆఫ్ 98. వైఎన్ అంటే మనకు కావాల్సిన వాల్యూస్ ఏంటంటే యాక్చువల్లీ దీస్ ఆర్ అవర్ రిక్వైర్డ్ వాల్యూస్. దీస్ ఆర్ అవర్ రిక్వైర్డ్ వాల్యూస్. దిస్ ఈజ్ వైఎన్, డెల్ వైఎన్, డెల్ స్క్వేర్ వైఎన్, డెల్ క్యూబ్ వైఎన్, డెల్ పవర్ 4 వైఎన్. ఏముంది వైఎన్ అంటే 7854, 7854 ప్లస్ పి. P means 0.4 minus 0.4 into del yn 766. P into del yn plus P into minus 0.4 for P plus 1 minus 0.4 plus 1 into 0.6, that is 0.6. Del square yn into 40 divided by 2 factorial into 2 plus next P into P into minus 0.4, P plus 1 minus 0.4 plus 1 into 0.6, P plus 2 minus 0.4 plus 2 అంటే 1.6 divided by 3 factorial into 6, del cube yn into 2. In the same procedure minus 0.4, 0.6, 1.6, 2.6 divided by 4 factorial into 24 into del power 4 into 4. ఇట్లా అవైల్యూట్ చేస్తే f of 98 is equal to 7854 minus 766 into 0.4 ఎంత వచ్చిందండి? 306.4 minus 0.4 into 0.6 into 40 divided by 2. This is 4.8 minus 4.8. ఇక్కడ ఒకటే మైనస్ ఉంది, ఇప్పుడు మళ్ళీ మైనస్ 0.4 into 0.6 into 1.6 into 2 divided by 6. 0.4 into 0.6 into 1.6 into 2 divided by 6. 0.1280. 0.1280. Next last the 0.4 into 0.6 into 1.6 into 2.6 into 4 divided by 24. 0.0384. That is minus 0.0384. అన్ని మైనస్లు వస్తాయి. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్, అన్ని మైనస్లు వస్తాయి. ఫైనల్గా వీటిలన్నిటిని ఏంటి 7854లోంచి సబ్ట్రాక్ట్ చేయాలి. మైనస్ 306.4 minus 4.8 minus 0.128 minus 0.0384. That is 7542.6. F of 98 is equal to 7542.6, approximately 7543. మనకు డెసిమల్స్ ఎవరైతే కాబట్టి వాల్యూస్లో 7543. దట్ ఈస్ ద 98. అంటే వెన్ ద సర్కిల్ ఏరియా ఎట్ ద డయామీటర్ d is equal to 98 is 7543 units. నెక్స్ట్ సెకండ్ బిట్ ఎట్ 105 d is equal to 105. అంటే h సేమ్, h is equal to 0.5, అదేం మారదు ఇక్కడ, h is equal to 5. కానీ పీక్ ఫార్ములా ఏంటంటే x మైనస్ xn బై హెచ్. ఎక్స్ అంటే 105 మైనస్ xn అంటే 100
by h అంటే 5, this is equal to 1. By same formula, by Newton's backward interpolation formula, ఏది ఫార్ములా ఇదే ఫార్ములా, మళ్ళీ సేమ్, మళ్ళీ రాయక్కర్లేదు, సేమ్ ఫార్ములా, మళ్ళీ వన్ సెకండ్ రాయాల్సిన పని లేదు. ఎఫ్ ఆఫ్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి, 105 క్యాలిక్యులేట్ చేయాలి, ఈజ్ ఈక్వల్ టు వైఎన్ అంటే 7854 ప్లస్ పి అంటే 1 ఇంటూ డెల్ వైఎన్ 766 ప్లస్ పి అంటే 1, తర్వాత p ప్లస్ 1 అంటే 1 ప్లస్ 1 అంటే 2 బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్ స్క్వేర్ వైఎన్ అంటే 40 బై 2 ప్లస్ p అంటే 1, p ప్లస్ 1 అంటే 1 ప్లస్ 1 అంటే 2, p ప్లస్ 2 అంటే 1 ప్లస్ 2 అంటే 3 ఇంటూ డెల్ క్యూబ్ వైఎన్ అంటే 2 డివైడెడ్ బై డెల్ క్యూబ్ వైఎన్ అంటే 2 డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 ప్లస్ p అంటే 1, p ప్లస్ 1, p ప్లస్ 2, p ప్లస్ 3 ఇంటూ డెల్ పవర్ 4 వైఎన్ అంటే 4 డివైడెడ్ బై 24. ఇట్లా కొన్ని సింపుల్గా క్యాన్సిల్ చేసుకుంటే ఈజీ అవుతుంది. 2 3 సార్ 6 క్యాన్సిల్, 2 3 సార్ 6 4 సార్ 24 క్యాన్సిల్, ఈ 2 క్యాన్సిల్, మిగతా వాల్యూస్ రాసుకుంటే ఇది సింపుల్గా వస్తుంది. ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ 105 ఈజ్ ఈక్వల్ టు 7854 ప్లస్ 766 ప్లస్ 40 ప్లస్ 2 ప్లస్ 4. ఇట్స్ ఫైనల్లీ 812 యాడ్ చేయవలసి వస్తాం మనం. 7854 ప్లస్ 766 ప్లస్ 40 ప్లస్ 6, 8666. This is the circle area at the diameter is 105. Circle area at the diameter is 105. Okay.